న్నందుకు మీకు సిగ్గుగా లేదా అని విరుచుకుపడ్డారు. క్లియర్గా మొన్న పరిశ్రమల శాఖ మంత్రి, తర్వాత కేంద్ర మంత్రి గోయల్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు, అయ్యా మేము ఇంధనం సంబంధించి ఎక్కడ మనం చర్చించలేదు, ఎక్కడ మాట్లాడలేదు, రష్యా నుంచి చమురు కొనుక్కున్న విషయంలో కూడా ఎక్కడ మాట్లాడలేదు, కేవలం మధ్యంతర ఒప్పందాల ప్రకారము భారతీయులకి, ప్రవాస భారతీయులకి ఉపయోగకరంగా ఉండేలాగా, భారతీయులు ఇక్కడ నుంచి అక్కడ చదువుకోవడానికి వెళ్ళడానికి ఉపయోగకరం ఉండేలాగా, భారతీయులు కొంతమంది వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండేలాగా, షేర్ మార్కెట్లు, స్టాక్ మార్కెట్లు కుదేలవకుండా ఉపయోగకరంగా, ఆర్థిక మాంద్యం రాకుండా ఇన్ని చేస్తే ఈయనొచ్చి ఎట్టా చెప్తున్నారు. మరి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గురించి ఎందుకు మాట్లాడరు? చమురు గురించి ఎక్కడా ప్రస్తావించలేదే. ఎంత మధ్యంతరంగా డీల్ చేసుకున్నా కూడా వ్యవసాయం, పాడి వ్యవసాయం సంబంధించి ఎక్కడ డీల్స్ లేవు. వాడేమనుకుంటున్నాడంటే మెల్లగా భారత్ మెట్టు దిగొచ్చింది, తర్వాత మెల్లగా మనకు వైపు వస్తుందని అనుకుంటున్నాడు. ఇది ముందు నుంచి ఖరాఖండిగా చెప్పారు. ఇది 2024లో వ్యవహారం. ఇది అమెరికా ట్రంప్ రెండోసారి అయినప్పుడు నాకు ఎలాగైనా పాడి వ్యవసాయం సంబంధించి ఇవ్వాలని, అప్పటి నుంచి ససేమని అంటున్నారు. సో ఇప్పుడు ఒకసారి ఎందుకు ఇచ్చేస్తారు? సరే చూద్దాం.